హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వల్లి నిజ స్వరూపం తెలుసుకొని వల్లి చెంప పగలగొట్టిన ధీరజ్ అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ధీరజ్ తన ఫ్రెండ్స్కి అందరికీ లారీ డ్రైవర్ ఫోటో పంపించి ఇక వాళ్ళని వెతకమని చెప్తాడు. ఇక తన ఫ్రెండ్స్ కూడా ధీరజ్ చెప్పినట్టే ఆ లారీ డ్రైవర్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంతలోనే ఆ లారీ డ్రైవర్ ఒక టీ కొట్టు దగ్గర కాఫీ తాగుతూ నిలబడి ఉంటాడు. అది చూసిన ధీరజ్ ఫ్రెండ్ ఒక్కసారి షాక్ అవుతాడు. ధీరజ్ పంపింది వీడి ఫోటోనే కదా, వీడే కదా ఆ రోజు యాక్సిడెంట్ చేసింది అని చెప్పి వెంటనే తన ఫ్రెండ్ ధీరజ్కి ఫోన్ చేస్తాడు. ఇక తన ఫ్రెండ్ నుండి ఫోన్ రావడంతో ధీరజ్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా ఏం జరిగింది, ఆ లారీ డ్రైవర్ దొరికాడా అని చెప్పగానే అప్పుడు తన ఫ్రెండ్ ఒరే ధీరజ్, వాడు ఇక్కడే ఉన్నారా, నువ్వు వెంటనే ఇక్కడికి వస్తే వాణ్ణి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు అని చెప్పగానే ఇక ధీరజ్ సరేరా, వాణ్ణి గమనిస్తూనే ఉండు, వెంటనే నేను వచ్చేస్తాను అని చెప్పి ఇక ధీరజ్ ఫోన్ పెట్టేసి తన ఫ్రెండ్ చెప్పిన దగ్గరికి వస్తాడు. ఇక అక్కడ ఆ లారీ డ్రైవర్ ఉండడం చూసిన ధీరజ్ ఒక్కసారి షాక్ అవుతాడు. ఇక వెంటనే వాడి దగ్గరికి వెళ్ళి వాడి కాలర్ పట్టుకుంటాడు. ఇక అది చూసిన వాడు మాత్రం హిందీలో ఏయ్ ఎవర్రా నువ్వు, వదులు అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ నేను ఎవరినో నీకు తర్వాత తెలుస్తుంది పదరా అని చెప్పి ఇక ధీరజ్ ఆ లారీ డ్రైవర్ కాలర్ పట్టుకొని పక్కకి లాక్కొస్తాడు. చెప్పు, ఎందుకు ఎందుకు నువ్వు నా భార్యని చంపాలనుకున్నావు, ఎందుకు యాక్సిడెంట్ చేశావు చెప్తావా లేదా అనగానే అప్పుడు వాడు చూడు బాబు, నేను కావాలని యాక్సిడెంట్ చెయ్యలేదు, నాకు చెయ్యమని డబ్బిస్తేనే ఈ యాక్సిడెంట్ చేశాను అని చెప్పగానే ఇక ధీరజ్ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఒరే డబ్బు తీసుకొని ప్రాణాలు తీస్తావా అని ధీరజ్ ఆ డ్రైవర్కి 4 తగిలిస్తాడు. ఇక ఇంతలోనే ధీరజ్ ఎవర్రా, ఎవరు నీకు డబ్బిచ్చింది చెప్పు అని అంటూ ఉంటే ఇక లారీ డ్రైవర్ చూడండి, ఒక ముసలావిడ, ఒక ఆవిడ, తన భర్త, ముగ్గురు వచ్చారు తన అల్లునికి యాక్సిడెంట్ చెయ్యమన్నారు అని చెప్పగానే ఇక ధీరజ్ ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఇది కావాలనే ఎవరో చేయించారని తెలుస్తుంది. ప్రేమ ప్రేమ చెప్పినట్టే ఇది కావాలనే చేశారు. ఎవరు వాళ్ళు, ఎలా ఉంటారా చెప్తావా లేదా అనేసరికి అప్పుడు ఆ డ్రైవర్ సార్ నేను వాళ్ళ ఫోటో ఎందుకు తీసుకుంటాను చెప్పండి, వాళ్ళు చెప్పినట్టు చేశాను అంతే అనగానే ఇక ధీరజ్కి వెంటనే భాగ్యం శ్రీవల్లి గుర్తుకొస్తారు. ఒకవేళ వల్లి వదిన వాళ్ళే ఇలా చేసి ఉండరు కదా అని చెప్పి వెంటనే వాళ్ళ ముగ్గురి ఫోటో తీసి ఇక లారీ డ్రైవర్కి చూపిస్తారు. ఇక అది చూసిన లారీ డ్రైవర్ ఒక్కసారి షాక్ అవుతారు. బై వీళ్ళే వీళ్ళే వీళ్ళ యాక్సిడెంట్ చేయమని నాకు 5,000 ఇచ్చారు అని చెప్పగానే ఇక ధీరజ్ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. వీళ్ళు నీకు ఇచ్చారా అనగానే అప్పుడు లారీ డ్రైవర్ అవునండి వీళ్ళే నాకు డబ్బిచ్చారు అని చెప్పగానే ఇక రౌడీ తన మనసులో ఇప్పుడు నేను సేనాపతి సార్ గురించి వీళ్ళకి చెప్తే ఆ సార్ నా ప్రాణాలు తీసేస్తాడు, సార్ గురించి చెప్పొద్దు అని చెప్పి ఇక లారీ డ్రైవర్ అవునండి వీళ్ళే బాబు, పదండి వీళ్ళ ముందలే నేను నిజం చెప్పిస్తాను అనేసరికి ఇక ధీరజ్ ఆ లారీ డ్రైవర్ని తీసుకొని రామరాజు ఇంటికి వస్తాడు. అక్కడికి వచ్చి నానా వదిన అన్నయ్య అందరూ ఒకసారి ఇలా రండి అని అంటూ ఉంటే ఇక రామరాజు తిరుపతి అందరూ కూడా బయటికి వస్తారు. ఇక రామరాజు ఆ డ్రైవర్ని చూసి ఒరేయ్ ఎవర్రా వీడు, వీణ్ణెందుకు తీసుకొచ్చావు ఇక్కడికి అనగానే అప్పుడు ధీరజ్ నానా అసలు ఈ డ్రైవర్ ఎవరు, ఇతను యాక్సిడెంట్ ఎందుకు చేశాడని మనం అనుకుంటున్నాం కదా, వీడి చేత చేపించింది ఎవరో కాదు భాగ్యం శ్రీవల్లి వాళ్ళే అని చెప్పగానే రామరాజు ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఒరేయ్ వీడు మాటలు నమ్మి శ్రీవల్లిని అవమానిస్తున్నావా అనగానే అప్పుడు చందు నానా నీకు వల్లి గురించి నిజం తెలియదు అందుకే ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు కాసేపు ఆగు నానా. ఒరేయ్ ధీరజ్ వెంటనే ఆ భాగ్యం వల్లిని తీసుకొని ఇక్కడికి రమ్మని చెప్పు అనేసరికి ఇక ధీరజ్ మాత్రం తన ఫోన్ తీసి ఇక శ్రీవల్లికి ఫోన్ చేశాడు. ధీరజ్ నుండి ఫోన్ రావడంతో శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. ధీరజ్కి నిజం తెలిసిపోయింది, ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు అని అనుకొని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు ధీరజ్ అనేసరికి అప్పుడు ధీరజ్ వదిన
నాన్న నిన్ను ఇంటికి రమ్మంటున్నాడు. వెంటనే మీ అమ్మా నాన్నను తీసుకొని ఇంటికి వచ్చేయ్ అని చెప్పగానే శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక చాలా సంతోషపడుతూ అమ్మోయ్ పావే మా మావయ్య నన్ను ఇంటికి రమ్మని ఫోన్ చేశాడు. పద వెళ్దాం అనగానే ఇక భాగ్యం చూసావా అమ్మడు, నువ్వు లేకుండా మీ మావయ్య ఉండలేకపోతున్నాడు. పెద్ద కోడలు చేసే వంట నీ మంచితనం చూసి మీ మావయ్య నిన్ను ఇంటికి రమ్మంటున్నాడు. వెళ్దాం పద అని చెప్పి ఇక అందరూ కూడా రామరాజు ఇంటికి వస్తారు. వాళ్ళొచ్చేసరికి ఇక అక్కడ డ్రైవర్ ఉండడం చూసి ఇక భాగ్యం శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక వెంటనే భాగ్యం ఇదేంటమ్మడు, నిన్ను మీ మావయ్య రమ్మంటున్నాడని ధీరజ్ చెప్పి మరి ఇంతలోనే ఈ డ్రైవర్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఒకవేళ ఈ డ్రైవర్ గాడు మన గురించి ఏమైనా నిజం చెప్పుంటాడా అని ఇక భాగ్యం శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటారు. ఇక వెంటనే డ్రైవర్ వీళ్ళని చూసి బాబుగారు వీళ్ళే యాక్సిడెంట్ చేయమన్నారు. అగో ఇదిగో ఈ బాబుని చంపమని నాతో చెప్పారు అని చెప్పగానే ఇక రామరాజు ఒక్కసారి షాక్ అవుతాడు. ఏంటి మీరు చెప్పేది నిజమా అనగానే అప్పుడు డ్రైవర్ అవునండి నిజమే అనగానే ఇక రామరాజుకి చాలా కోపం వస్తుంది. వెంటనే భాగ్యం శ్రీవల్లి చెంప పగలగొడతాడు. చూడు, కూతుర్ని నా కొడుక్కిచ్చి నా కొడుకునే లేకుండా చెయ్యాలని చూస్తావా? చి, నువ్వసలు అమ్మవేనా? తను కూతురేనా? తన జీవితాన్ని తన చేతులతోనే నాశనం చేసుకోవాలనుకుంటుందా అని చెప్పి రామరాజు ఒరేయ్ ఇంకా చూస్తారేంట్రా, వీళ్ళని పోలీసులకి అప్పగించండి అని రామరాజు అనేసరికి ఇక ధీరజ్ లేదు నాదా, ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి కదా, ఇలా ఒట్టిగే వీళ్ళని పోలీసులకు పట్టిస్తే ఏం బాగుంటుంది అని చెప్పి ఇక ధీరజ్ ఒరేయ్ వీళ్ళు నీకు ఎన్ని వేలిచ్చారు అనగానే ఇక వాడు 5,000 ఇచ్చారు సార్ అని చెప్తారు. ఇక వెంటనే ప్రేమ శ్రీవల్లి దగ్గరికి వచ్చి ఏంటి మనసుల ప్రాణాలంటే నీకు అంత నవ్వులాటగా ఉందా? చి, నీ చేతులతోనే నీ భర్తని చంపాలనుకుంటావా? అసలు నువ్వు భార్యవేనా? చి, బావ ఎంత మంచివాడో తెలుసు కదా, అతనికి ఏదైనా జరిగుంటే ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి అని ప్రేమ అంటుంది. అప్పుడు ఆ మాటలు విన్న శ్రీవల్లి ఇదంతా మీ వల్లే నా భర్త ఇలా చేశాడు. నేను చేసిన పనులన్నీ నా భర్త ముందు నిరూపించారు కాబట్టే నా భర్త నా మొహం చూడడానికి కూడా ఇష్టపడలేదు అని శ్రీవల్లి అంటుంది. ఇక మాటలు విన్న ధీరజ్కి చాలా కోపం వస్తుంది. వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడతాడు. చేసింది చాలక ఇంకా నువ్వు ఏమీ చెయ్యలేదని నాటకం ఆడతావా? చి, అసలు నువ్వు నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది, ఇక్కడి నుంచి వెళ్ళు అని ఇక ధీరజ్ శ్రీవల్లిని అంటూ ఉంటాడు. అప్పుడు చందు ఒరేయ్ ధీరజ్ వీళ్ళు ఉట్టిగా వెళ్ళడమేంట్రా, వీళ్ళని అరెస్ట్ చేస్తేనే మనకు మంచిగుంటుంది అని చెప్పి ఇక వెంటనే చందు పోలీసులకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక అది చూసిన రామరాజు ఒరేయ్ ఇప్పుడు మనం ఇంట్లో నుంచి వీళ్ళని మెడపట్టుకొని గెంటేస్తేనే వాళ్లకు మనం వేసే పెద్ద శిక్ష, ఇక పోలీసులు అవసరం లేదు. చూడు, చందుతో విడాకులు విప్పించి మళ్ళీ చందుకి మరో పెళ్లి చేద్దాం అని చెప్పి రామరాజు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది. మావయ్య నన్ను క్షమించు మావయ్య, ఇక నేను బావ కోసం ఈ ఇంటికి రావాలని నేను వాడికి 5,000 ఇచ్చి డమ్మీ యాక్సిడెంట్ చెయ్యమని చెప్పాను. కానీ వాడు నిజంగానే బావ ప్రాణాలు తీస్తాడని అస్సలు ఊహించుకోలేదు మావయ్య అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు, ఆ నిర్ణయం నీకు వచ్చిందంటేనే నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఎంత నీచానికి దిగజారావో ఇక నా కళ్ళ ముందు ఒక్క నిమిషం కూడా ఉండొద్దు. చూడు, నెల రోజుల్లో నీకు విడాకులు ఇచ్చి నా కొడుక్కి మరొక పెళ్లి చేస్తాను అని చెప్పి ఇక రామరాజు భాగ్యం శ్రీవల్లిని మెడపట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఇక రామరాజు రౌడీ దగ్గరికి వచ్చి ఒరేయ్ డబ్బు కోసం ఒకరి ప్రాణాలు తీయాలనుకోవద్దు. ఇంకొకసారి ఇలా చేశావని తెలిస్తే నేను ఊరుకోను. ఇది మొదటి తప్పుగా క్షమించి వదిలేస్తున్నాను, వెళ్ళు అని చెప్పగానే ఇక ఆ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్రీవల్లి అలా చేసిందని తెలుసుకున్న చందు మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూసిన ధీరజ్ అన్నయ్య బాధపడకన్నయ్య అనగానే అప్పుడు చందు ఒరేయ్ శ్రీవల్లి ఏదో చదువు విషయంలో తప్పు చేసిందని అనుకున్నాను, కానీ నా ప్రాణాలే తీసేంతవరకు వచ్చిందంటే తను ఎంత హారితేరిందో ఇప్పటికి అర్థమవుతుందిరా. చి,
శ్రీవల్లి లాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే జీవితమే నాశనమైపోతుందిరా అని చెప్పి ఇక చందు బాధపడుతూ ఉంటాడు. ఈ విధంగా లారీ డ్రైవర్ని పట్టుకొని రామరాజు ముందు శ్రీవల్లి నిజస్వరూపం బయటపెట్టి శ్రీవల్లి చెంప పగలగొట్టిన ధీరజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.